సో కొన్నిసార్లు మనము మన మీదే కాన్సన్ట్రేట్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. సో దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను మీకు ఈరోజు. ఒక ఊర్లో ఒక డైమండ్ మర్చెంట్ ఉంటాడు. ఆ డైమండ్ మర్చెంట్ ఒక ట్రావెల్ చేస్తూ ఉంటాడు, ఒక షిప్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు అతనితో పాటే ఇంకొక వ్యక్తి కూడా అదే షిప్లో ట్రావెల్ చేస్తుంటాడు. అతను అబ్జర్వ్ చేస్తాడు, ఎట్లయినా సరే ఇతని దగ్గర ఆ డైమండ్స్ కొట్టేయాలని చెప్పేసి మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఫ్రెండ్షిప్ చేసుకొని సో అతను ట్రావెల్లోనే భాగమై తను కూడా పెద్ద బిజినెస్ మ్యాన్గా పరిచయం చేసుకొని చాలా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా జర్నీ 7 days ఉంటుంది అనమాట. 7 days జర్నీలో మధ్యలో ఇతను ఎట్లయినా సరే అతని దగ్గర డైమండ్స్ కొట్టేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. సో ఈ మొదటి వ్యక్తి డైమండ్ మర్చెంట్ వాష్రూమ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా అతని బ్యాగ్లో ఓపెన్ చేసేసి టకటక చూసేవాడు అనమాట. ఎక్కడ డైమండ్స్ ఉన్న బ్యాగ్, ఆ పౌచ్ ఎక్కడ దొరుకుద్దా అని. దొరికేది కాదు. తర్వాత 2 రోజులు అయిన తర్వాత బయట వాతావరణం చాలా బాగుంది, చూసి రండి ఒకసారి, నేను ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చానని చెప్పి బయటికి పంపిస్తాడు. మళ్ళీ చూస్తాడు, చెక్ చేస్తాడు, తన బ్యాగ్ చూస్తాడు, తన అన్నీ చూస్తాడు, ఎక్కడ చూసినా దొరకదు. నిజంగా ఇక ఇలాగే చేస్తుంటాడు. అన్ని రోజు అటెంప్ట్ చేసినా దొరకవు అతనికి, ఎక్కడ చూసినా డైమండ్స్ దొరకవు. సో 7th day వచ్చేసింది. అతను వాళ్ళ డెస్టినేషన్ చేరుకుంటారు. అప్పటికి ఆ రోజు కూడా ప్రయత్నం చేస్తాడు, దొరకదు. కానీ ఆ రోజు అడుగుతాడు, నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు డైమండ్ మర్చెండా కాదా అని అతను క్వశ్చన్ చేస్తాడు. అతను ఎస్, నేను డైమండ్ మర్చెంట్నే, ఆ డైమండ్స్ అని నా దగ్గర ఉన్నాయి, తీసుకుని వెళ్తున్నా అంటే సరే. అప్పుడు తన తప్పును ఒప్పుకుంటాడు. నేనైతే డైమండ్ మర్చెంట్ కాదు, మీ దగ్గర అట్లా ఫోజ్ కొట్టాను, కానీ మీ దగ్గర డైమండ్స్ కొట్టేద్దామని ఒక కృత నిశ్చయంతో వచ్చాను, కానీ నేను విజయం సాధించలేకపోయాను. కానీ మీరు ఎక్కడ పెట్టారు ఆ డైమండ్స్? మీ దగ్గర నుంచి నేను ఎన్నిసార్లు వెతికినా కూడా దొరకలేదు నాకు అని అతను అడుగుతాడు. అతను అప్పుడు రిప్లై ఇస్తాడు, మీ మాటల్ని బట్టి మీరు జర్నీ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది మీరు బిజినెస్ మ్యాన్ కాదని. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు డైమండ్ మర్చెంట్ కాదని అర్థమైంది. సో ఆ ప్రాసెస్లో నేనేం చేశానంటే, నేను ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా లేకపోతే నేను ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఆ డైమండ్స్ బ్యాగ్ నా జేబులోంచి నా బ్యాగ్లో కాకుండా మీ బ్యాగ్లో పెట్టేసి వెళ్ళేవాడిని. మీరు నా బ్యాగ్ వెతుక్కుంటారు నాకు తెలుసు. సో మీరు ప్రతిసారి నా బ్యాగే వెతుక్కున్నారు, కానీ ఒక్కసారి కూడా మీ బ్యాగ్ వెతుక్కోలేదు, మీ బ్యాగ్లోనే పెట్టి వెళ్ళాను. ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎదుటి వారి మీదే మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మన బ్యాగ్లో ఏముంది, మన దగ్గర ఏముంది అనేది మాత్రం మనం చూసుకోము. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎదుటి వాళ్ళ మీద కాకుండా మన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. నచ్చింది కదా? థ్యాంక్ యూ.